అరే కింగ్ చంద్రహాస్ అని ఒక యూట్యూబర్ మీద అయితే కేసు కూడా వేస్తారా. ఫేక్ కేసు అనమాట అది. పొలిటికల్ రౌడీ బెస్ట్ మేల్ డెబ్యూట్ రా అవార్డు వచ్చిందిరా. స్టేజ్ ఎక్కి అర్హత లేని వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు ఓ గొడవ అంటాడు. మళ్ళా ఎందుకు ఇవన్నీ బాధలని చెప్పి ఇచ్చి బాధపేరు అంటే దానికి న్యాయం చేసింది కొంచెం నన్ను ఎగస్ట్రాల్ చేయకు అన్న. ఫిల్మోగ్రఫీలో ఎలా ఉండకూడదు అన్న దాని గురించి మాత్రం బాగా ఎక్స్ప్లెనేషన్ గా హోల్ ఫ్యామిలీ విల్ బి కమింగ్ ఇన్ టు ది సినిమా. లైక్ మనం పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. సో ఆ లెవెల్కి దిగజారిపోయి ఇంత చీప్ ప్రమోషన్స్ చేసుకోవాల్సిన లేదు. కింగ్ చంద్రహాస్ అనే ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒప్పుకోండి నేనే చేశాను అని ఒప్పుకోండి చాలు, ఇంకేం వద్దు అని అంటున్నాడు. శివయ్య జగన్ మామయ్య. హాయ్ గైస్, వెల్కమ్ టు డబక్కనట్స్. చాలు 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 చాలు. అరే అయినా ఇంత లేట్ అయిందిరా ఈ వీడియో. నేనే స్ట్రైక్ వేసేస్తాను రా. స్ట్రైక్ ఎందుకురా? నేను ఇలా గొడవ పడ్డాను అనుకో, నేను స్ట్రైక్ వేస్తాను. స్ట్రైక్ 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 అంటే గుర్తొచ్చింది, ఈ రోజు మన కంటెంట్ అదే. స్ట్రైక్ బాబు కంచన్న. మీకు అర్థమైంది కదా గైస్ వి జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ మన కంచన్న గారు. ఎవరైతే కొత్తగా ఛానల్ కి వస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు కంచన్న కోసం టాపిక్ కాబట్టి ఫస్ట్ మనం కంచన్న సినిమాలు చూద్దాం. అంటే ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాప్లు. ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడగానే విల్ గెట్ ఎ క్లారిటీ వై హి వాస్ స్ట్రైకింగ్ యూట్యూబర్స్ అనేది. అవును, నీ కెరియర్ ఉండాలని లేదా? ఏరా ఏమైంది? ఎందుకు ఆయన కెరియర్ గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు? చిన్న పెద్ద ముసలి మొత్తకాల ఏం లేదు. స్ట్రైక్ మొదలెట్టాడు అన్న. స్ట్రైక్ ఈడెవడు స్ట్రైక్. నో ఇట్స్ నాట్ కంచన్న, స్ట్రైక్ అన్న. అందుకనే అన్న ఫోటో వాడం. కంచన్న ఫిల్మోగ్రఫీలో ఫస్ట్ స్టార్ట్ అయిన ఆనిముత్యం విష్ణు డి. 2003లో. డి కాదురా, విష్ణు 2003. అదే మరి అందుకే కంచన్నను ఫాలో అయ్యి ఉంటే ఆయన ఫిల్మోగ్రఫీ ఒక అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకునేవాడు. ఐ థింక్ నాకు ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆ పోస్టర్ నా మదిలో ఇప్పటికీ ఉంటది. ఒక సింగిల్ లెగ్ మీద కంచన్న నువ్వు ఆపే ఆ సినిమా పెద్ద బొక్క అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు పోస్టర్ కోసం మాట్లాడుతున్నావు. వద్దు. నెక్స్ట్ సూర్యమంట. మీకు తెలుసురా సూర్యమని ఒకటి వచ్చిందని? నాకు సూర్యవంశం తెలుసు. ఇది వంశాన్ని తీసి సూర్యం మాత్రమే పెట్టారా? ఇది ఎప్పుడు వచ్చిందో ఆగలేదు అయ్యా. 2003 విష్ణు. సరే పొలిటికల్ రౌడీ బెస్ట్ మేల్ డెబ్యూట్ రా అవార్డు వచ్చిందిరా. అంటే ఏం లేదు మాయా, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది కరెక్టే. ఎందుకు వచ్చింది? అన్న ఫస్ట్ సినిమా కాబట్టి. ఫిలింఫేర్ అవార్డ్స్లో ఆ సినిమా లేదనుకో కంచిత ఫీల్ అయిపోతాడు. స్టేజ్ ఎక్కి అర్హత లేని వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు ఓ గొడవ అంటాడు. మళ్ళా ఎందుకు ఇవన్నీ బాధలని చెప్పి ఇచ్చి బాధపేరు. ఇలా మాడితే ఇద్దరు ముందు స్ట్రైక్ చేస్తాను, అర్థమైందా? ఎక్స్ట్రా చేయకండి, అంతలో ఉండాలి అంతలో ఉండాలి. అంత సీన్ లేదు. అస్త్రం ఎవరికైనా గుర్తుందా గైస్? అస్త్రం అన్న సినిమా. ఆ గేమ్ అయితే నేను వినలేదు. ఏ గేమ్? తొక్కుడు బిళ్ళ లేకపోతే లాఠీ కర్ర? గేమ్ నీకు తెలీదా? బాగుంటది. కంచితాత కూడా యాక్ట్ చేశాడు అందులో. ఫస్ట్ ట్రేడ్ మార్క్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 2007. అన్న ఒకడు ఉన్నాడు అని తెలిసింది ఒకే ఒక మూవీ నాకు తెలిసి, బికాస్ ఆఫ్ శ్రీను వైట్ల. కాంట్రిబ్యూషన్ యాక్టర్స్ నుండి ఉంది. అండ్ ఐ అగ్రీ, డి వాజ్ ద బెస్ట్ మూవీ హీ హాస్ ఎవర్ గాట్. అరే వన్ మ్యాన్ షో రా, 70% వన్ మ్యాన్ షో. తర్వాత శ్రీహరి గారు చాలా బాగుంటుంది సినిమా. ఇప్పటికే రిపీటెడ్ లో చూస్తాం రా. రిపీటెడ్ లో చూస్తాము, బాగుంటది. మాకు బాగా నచ్చిన సినిమా D2 కూడా టైటిల్ రిజిస్టర్ అయింది, తెలుసా నీకు ఆ విషయం? ఏది ఇప్పుడు ఈటీవీలో నీకు స్ట్రైక్ అయింది. సారీ మై చెప్పు. కంచన్నని అంతలా చూడడం, దెర్ ఇస్ నో ఎక్స్పోజర్ అబౌట్ హౌ కంచన్న విల్ యాక్ట్. సో డీలో అది నిరూపించాడు. కామెడీ టైమింగ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, సటిల్ గా ఉండే యాక్టింగ్ గానీ అంతా బాగుంటది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీను వైట్ల స్టోరీ అండ్ అదే శ్రీను వైట్ల అండ్ కోన వెంకటేష్. ఈ సినిమా కోసం కాదు, మన డి సినిమా కోసం కాదు మనం మాట్లాడుతుంది, శ్రీను వైట్ల కోసం కాదు మనం మాట్లాడుతుంది. అంటే దానికి న్యాయం చేసింది కొంచెం నన్ను ఎగస్ట్రాల్ చేయకు. ఏంటి మా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వేయించమంటావా? సారీ మీరు కంచన్న ఫ్యాన్స్ లా ఉన్నారు, వద్దొద్దు. అంటే టు బి ఫ్రాంక్ నేనేం చెప్పాలంటే ఇంకా ఒక సినిమా ఉంది మనం ఎన్ని చెప్పుకోవడం. బాగుంది అంటే అందుకే ఇది రావడానికి ఎంతవరకు డ్రాగ్ చేసాం. ఉన్నది ఒక సినిమాయే కాబట్టి వీఆర్ టేకింగ్ స్కోప్ మ్యాన్. కమింగ్ టు నెక్స్ట్ మూవీ, కృష్ణార్జున యుద్ధం. కృష్ణార్జున జస్ట్ నాట్ యుద్ధం, కృష్ణార్జున. నాగార్జున గారి క్యామియో అన్నమాట.
క్యామియో కృష్ణుడి క్యారెక్టర్ చేశాడు నాగార్జున గారు. అమ్మో ఓకే మూవీ. కానీ ఆ తర్వాత మూవీ గురించి కొద్దిగా నువ్వు స్కిప్ చేస్తే చాలా మంచిదిరా. నేను స్కిప్ చేయను. నెక్స్ట్ మూవీ హలీం, అదే సలీం. అదే చేశారు. అదే బాగా బాగా నొక్కి పిండి పిసికి దాన్ని తిప్పి చేశారు. నాకు నిజంగా తెలియదు నా సినిమా ఉందని. నేను ఇంకా అది రీమేక్ విజయ్ ఉంటది కదా, యాంటోనీ ఎవరో. అదే విజయ్ ఆంటోనీదే, డాక్టర్ సలీం. నాకు అదే తెలుసు. నెక్స్ట్ వస్తాడు నారాజ్ అంట. ఇదొక సినిమా ఉందని నాకు తెలియదు. ఇదొక సినిమా ఉందని నాకు తెలియదు. ఆడియో లాంచ్ లో ఎలాంటి స్టంట్లు ప్లాన్ చేశారో తెలుసా నీకు? మాయ రోపులు కట్టుకొని ఇలా 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 అది వేరే. అప్పట్లో అదొక బాబు అది దీనికి రాజమౌళి కూడా నోటీస్ వచ్చింది కదా, కాపీ చేశారన్నా. ట్రిపుల్ ఆర్ కి అది హీరోని పెట్టి రోప్స్ అవి కాపీరైట్ స్ట్రైక్ పడే ఉంటది. అయితే లేదు పడవు, ఎందుకంటే అక్కడ రాజమౌళి తిరిగి ఆయన స్ట్రైక్. దేనికైనా రెడీ. అరే ఓకే బాగుంటది, సూపర్ రా. దేనికైనా రెడీ. ఓకే మంచి సినిమా. తల్లి మాట కోసం దేనికైనా రెడీ రా. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ రా. నేనైతే అసలు డిసప్పాయింట్ అవును. నువ్వు డీ ముందు చెప్పినవన్నీ డొల్లా, ఈ దేనికైనా రెడీ చెప్పిన ముందన్నీ డొల్లా డీ వరకు. అంటే అన్న ఫిలిమోగ్రఫీలో ఎలా ఉండకూడదు అన్న దాని గురించి మాత్రం బాగా ఎక్స్ప్లెనేషన్ గా తన కెరియర్ ని మనకు ప్లాన్ చేసి ఇచ్చాడు రా. ఒక 5 సినిమాలు ఫ్లాప్లు ఇవ్వండి, తర్వాత ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి, మళ్ళీ ఒక 5 సినిమాలు 4 సినిమాలు ఫ్లాప్లు ఇవ్వండి, మళ్ళీ ఒక యావరేజ్ హిట్ సినిమా ఇవ్వండి. ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదా? మీరే ప్రొడ్యూసర్లు అయిపోండి, ఇవ్వండి, డబ్బులన్నీ పెట్టుకోండి. అదే ఇందులో సినిమా పేర్లు ఓకే, సినిమా పేర్లతో ఈక్వల్ గా ఆల్సో ప్రొడ్యూస్ అంటే చాలా ఉన్నాయిరా. మరి అదే కదా చెప్తుంది నీకు. దూసుకెళ్తా బానే ఉంటది. నెక్స్ట్ అది బానే ఉంటదిరా. ఒక కైండ్ ఆఫ్ 2012, 13, 14 లో ఆ 3 years మాత్రం మనోడికి బానే కలిసి వచ్చింది. పాండవులు 9. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీమేక్. బానే ఆదరించారు జనాలు, బానే ఆదరించారు, కలెక్షన్స్ వచ్చాయి. సినిమా ఆ స్టోరీ బిహైండ్ ఆ టైంలో ట్రెండ్ సెట్టింగ్ ఏంటనుకున్నావు? హోల్ ఫ్యామిలీ విల్ బి కమింగ్ ఇన్ టు ద సినిమా. లైక్ మనం పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. సో వీ హ్యావ్ టు మేక్ ద ఫ్యామిలీ కమ్ ఇన్ టు ద సినిమా అని చెప్పి ఆ సినిమా అయితే స్టార్ట్ అయితే లేదు కానీ తీసుకురా. మేము మాట్లాడుతుంది ఓన్లీ కంచన్ కోసమే, తమ్ముడు కోసం మేము మాట్లాడడం. ఆయన అంటే మాకు చాలా రెస్పెక్ట్, మాకు చాలా ఇష్టం, మేము అభిమానులం ఆయన. హిట్ అవ్వడానికి కారణం కూడా కంచన్ తమ్ముడే. మోహిని మోహిని మోహిని. సరే నేను వెళ్తాను రా. అయితే ఏరా సినిమాలు మాయా ఏం లేవు కదా. అరే 3 సంవత్సరాల్లో 3 ఇట్లు ఇచ్చాడు రా అన్న కదా. ఒకటే అదే ఇయర్ లో 3 రాడ్లు దించాడు. రౌడీ, అనుక్షణం, ఎర్రబస్. అరే రౌడీ తప్ప నాకు 2 సినిమాలు వచ్చాను కూడా నాకు తెలియదురా. రౌడీ కూడా అది కూడా ఆర్జీవి సినిమా కాబట్టి. ఆల్సో నిలబోతాను మీరు మాడుకోండి అని. డైనమైట్ అయితే డైరెక్ట్ పేలిళ్లే. ఇంకా అరే థియేటర్ లో మొత్తం స్క్రీన్లు తగలబడిపోయాయంట. డైనమైట్ యాక్చువల్ డైనమైట్ ఇచ్చిన స్టోరీ ఉంది. ఏంటి తెలుసా? ఆ డైరెక్టర్ ఎవరు తెలుసా? ప్రస్థానం లాంటి మంచి సినిమా ఇచ్చిన ఒక సరైన డైరెక్టరు దేవకట్ట. ఆయన డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే యాక్చువల్లీ డైనమైట్ కాదయ్యా, డైనమైట్ ఫర్ మోస్ట్ పార్ట్ ఇట్ వాజంట్ మై ఫిల్మ్. తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు ఆ తప్పు నుంచి దూరం అవడం బెటర్. ఎంత మీద నేను చెప్పను. నెక్స్ట్ ఇంకొక మూవీ ఉందిరా, ఈడో రకం ఆడో రకం. అది కూడా బాగానే ఉంటుంది. ఓకే బాగానే రొమాంటిక్ యాంగిల్. ఓకే ఆ సినిమాలో కంచన్ లేకుండా నాకు ఇంకో ఆ ప్లేస్ లో కంచు తమ్ముడు ఉన్నా బాగుంది అనిపించింది. అల్టిమేట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అలా అవ్వదు, లాగేసుకున్నాక ఎలా ఇస్తారు? అవ్వదు. అదేలే నిజంగా చెప్తున్నాను, 2016 to 2022 వరకు ఇంకే సినిమాలు లేవండి. ఏదో సరదాగా తీయాలనిపించి ఆయన తీశారు తప్ప ఆయనకి అసలు తీయాల్సిన అవసరం కూడా లేదు. 2021 నుంచి ఏమవుతుందంటారమ్మా, ఈ తెలుగులో ఇంకేం ఉపాధి కల్పిస్తాంలే, హాలీవుడ్ రేంజ్ కి వెళ్దాం అని చెప్పి హాలీవుడ్ వాళ్ళు కూడా ఉపాధి కల్పించాడు. మోసగాళ్ళు అని చెప్పి ఏదో ఒక మూవీ రిలీజ్ చేసి. కమింగ్ టు లాస్ట్ రిలీజ్డ్ మూవీ జిన్నా. పెద్ద సినిమా బాగుంటది, ట్విస్టులు బాగుంటాయి. బాగుంటది సన్నీ లియోన్ బాగుంటది. అరే ఇప్పుడు వరకు వదిలి, ఇప్పుడు నువ్వు మాట్లాడిందే పెద్ద ట్విస్ట్. సన్నీ లియోన్ బాగుంటదను ఎంట, పాయల్ రాజ్పూత్ బాగుంటదను ఎంట. సినిమా బాగుంటది అనకరే తంతా. ట్విస్ట్ చేసి కొడతాను నిన్నైతే. ఇప్పుడు నా ఒపీనియన్ బాగుందని చెప్తున్నాను, మీరేమో అంత అనిపించట్లేదు అంటున్నారు. ఇప్పుడు నా స్టాండర్డ్స్ కి మీరు రాకపోతే నేనేం చేయగలను దానికి? నువ్వు ఆయన స్టాండర్డ్ లో ఉంటావు. కావాలంటే చెప్పు, కావాలని నీకు స్ట్రైక్ పడేస్తాం.
అది కాదురా, ఇప్పుడు నేను అలా అరే విక్కీ నిమిషం ఆగరా, ఆగు. లెట్ దెమ్ నో ఫస్ట్. ఇప్పుడు అరే అలా కాదురా, నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మా ఒపీనియన్ నాది, ఆడి ఒపీనియన్ నాడిది. నీకు చిన్న నచ్చింది, దినేష్ గారికి నచ్చలేదు. నాకు అసలు నేను ఆ సినిమా ఇద్దరి కోసమే చూశాను, అది వేరే విషయం, పక్కన పెట్టు. నీలాంటి వాళ్ళ వల్ల సినిమా తొక్కేస్తున్నా. అలా బే. సో అది ఆడ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్, అది నీ ఒపీనియన్. అంటే ఇప్పుడు ఒపీనియన్స్ కూడా ఉండకూడదా మనిషికి? ఒపీనియన్స్ లేదని చెప్పి మీకు నచ్చినట్టే ఉండాలని చెప్పి స్ట్రైక్ లేసి పడదొప్పుతారా? చెప్పండి రా, చెప్పండి. ఇప్పుడు మీకు నచ్చింది మీరు చెప్తారు, మీరు ఓకే నేను కాదనట్లే. ఇప్పుడు నాకు అర్థమయ్యే కెపాసిటీ కూడా నేను అర్థం చేసుకుంటాను, అది నేను నెగిటివ్ గా తీసుకోను. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటుంది వ్యాపారం, ఇప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో నీకు తెలియదా? ఒకడు బాగాలేదు అని చెప్తే చాలు, ఇంక అందరూ అదే గొర్రెల మంద రెడీగా అనుకుంటారు. కరెక్టేరా, అది ఎంతవరకు ఏంటి నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినోడు కూడా ఏం చెప్తున్నాడు, ఇట్స్ మై ఒపీనియన్ అంటున్నాడు, కానీ మీరు సినిమాకి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు ఎవడుని. నచ్చలేదు అనే ఫ్రీడమ్ చెప్పడానికి మాకంత అయితే ఉందో దాన్ని తీసుకోగలిగే ధైర్యం నీకు ఉండాలి. రోస్టింగ్ అండ్ ట్రోలింగ్ అనేది ఇట్స్ అ మినిమల్ థింగ్ ఆఫ్ క్రిటిసిజం వేర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ప్రైజ్ ఎలా అయితే తీసుకుంటావో, లేకపోతే నీకు ఇప్పుడు డి గురించి కానీ వీటి గురించి ఈ సినిమాలు హిట్ అయిన సినిమాల గురించి నువ్వు ఎలాగైతే హిట్ అయినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో, ఫ్లాప్ అయినప్పుడు కూడా నువ్వు అంతే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కాకుండా నేను వేరే వేరేగా బిహేవ్ చేస్తాను, అందరినీ ఇబ్బంది పెడతాను అంటే దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎవరిని కించపరచడానికి చేయరు, ఎవరిని తక్కువ చేసి చూడడానికి అయితే చేయరు ఇవన్నీ. అరే కింగ్ చంద్రహాస్ అని ఒక యూట్యూబర్ మీద అయితే కేసు కూడా వేస్తారా, ఫేక్ కేసు అనమాట. అది ఎంత వల్గర్ కేసు అంటే ఆయన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది, మేము చెప్పడం కన్నా ఆయన చెప్తే ఇంకా బాగుంటుంది. సెక్షన్స్ కోసం కూడా చెప్పాడు. 66E అంట, దిగజారిపోయారంటే ఆ టీము, కంచన్న టీము. 66E అంటే మీరు ఒకసారి టైప్ చేస్తే మీకు అర్థం అవుద్ది, గూగుల్లో అబ్యూజ్డ్ అని చెప్పేసి వస్తుంది, సమ్ ఏదో వస్తుంది, ఇక్కడ వేస్తాను చూడండి. అలాంటి సెక్షన్లు వేసి మనోడి మీద కేసు వేశారు. కింగ్ చంద్రహాస్ గారు ఏం మాట్లాడారో కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో. ఎందుకు ఇప్పుడు కంచు టీం అంతా ఏం చేస్తుందంటే, కన్నప్ప టీజర్ మీద ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారో, నెగిటివ్ రియాక్షన్స్ ఇచ్చారో వాళ్ళందరి మీద స్ట్రైక్స్ వేస్తున్నారు. నాట్ ఓన్లీ నెగిటివ్, ఇంక్లూడింగ్ ట్రోల్స్, రోస్ట్ తో సహా. వరస్ట్ థింగ్ ఈ టీంలో అనిపించింది ఏంటంటే, ఓకే లాస్ట్ మంత్ ఒక ఇష్యూ జరిగింది, ఒక యూట్యూబర్ చేసిన దానివల్ల ఈయన రియాక్ట్ అయ్యాడు, మొత్తం ఇండస్ట్రీ రియాక్ట్ అయింది, స్టేట్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది, ఓకే హ్యాపీ, చాలా బాధ్యతగా ఉన్నారు అందరూ అనుకున్నాం. ఈయన కూడా రియాక్ట్ అయ్యాడు, ఈయన ఎందుకు రియాక్ట్ అయ్యాడో అందరికీ తెలుసు. కానీ అది అడ్డు పెట్టుకొని కన్నప్ప మీద చేసిన ప్రతి ఒక్కడి మీద అది అడ్డు పెట్టుకొని స్ట్రైక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా అన్నారు, సన్ ఆఫ్ ఇండియా మేము ఒక సాంగ్ను మేము ఇన్ని కోట్లు పెట్టి చేస్తాము, 2-3 కోట్లు పెట్టి చేస్తాము, అసలు అల్టిమేట్ యానిమేషన్ ఉంది, ఫుల్ 3Dలోనే ఉంది అన్నారు. అది రియాలిటీకి వచ్చేసరికి నీకు ఎలాగ అనిపించింది? కనెక్ట్ అవ్వకపోవడం ఏంట్రా, దానికి అంత అవసరమా? అక్కడ ఏం లేదు, దానికి మీరు అంత ఇవ్వాల్సిన హైప్ అవసరమా అంటారా లేదా? ఆబ్వియస్గా అన్నారు. అలానే కన్నప్ప విషయంలోనే జనాలకు నచ్చలేదంటే, ఓరు బాబు నువ్వు తీసావు, మేము మాకు ఎక్కలేదురా అని అంటున్నారు. నువ్వు తీసావు కదా అని మేము చూడాలా అని కూడా అంటున్నారు. ఒరే ఇక్కడ ఎవరు క్రిటిసైజ్ చెయ్యాలి అని చెయ్యరు, ఒకటి. 2, కన్నప్ప టీజర్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది. టీజర్ వరకే మాట్లాడారు వాళ్ళు, టీజర్ బ్రేక్ డౌన్స్, టీజర్లో విజువల్స్, టీజర్లో మనోడు గెటప్, ఇవి మాట్లాడారు అందరూని. ఈ సినిమా పోవాలి అని ఎవడు మాట్లాడడం. ఇలా మాట్లాడినందుకు అలా మాట్లాడినందుకు నేను స్ట్రైక్ వేసేస్తా, నా గురించి మాట్లాడితే నేను స్ట్రైక్ వేస్తా, నన్ను ట్రోల్ చేసినా స్ట్రైక్ వేసేస్తా, రోస్ట్ చేసినా స్ట్రైక్ వేసేస్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. మీరు చాలా పెద్దోళ్ళు, సో బీ ఇన్ దట్ పొజిషన్ అండ్ టీచ్ సంథింగ్ గుడ్. ఇప్పుడు ఆ స్ట్రైక్స్ తీయాలన్నా సరే కన్నప్పకి పాజిటివ్గా ప్రమోట్ చేస్తే స్ట్రైక్స్ తీస్తారంట. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. బలవంతంగా ఎలా ఇమ్మంటారు? బలవంతంగా ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే సార్, మీకు తెలియకుండానే వీళ్ళందరూ మీ మూవీస్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఇప్పటికీ జనాల్లో అందరికీ తెలుసు అంటే కేవలం రోస్టర్స్, ట్రోలర్స్ వల్లే. కమ్యూనిటీ అనేది ఉన్నది కాబట్టి మీరు ఇంకా గుర్తున్నారు. నేను మీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం, సో అది కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆయన్ని మీరు ట్రోల్ చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు కదా అంటున్నాను. కొంతమంది ఉంటారు యూట్యూబర్స్, బూతులు మాట్లాడతారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ప్రొఫానిటీ చూపిస్తారు, అంటే చిన్నపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సో కాల్డ్ సమ్ యాప్స్ యూజ్ చేయమని, టెలిగ్రామ్స్ లో జాయిన్ అవ్వమని, ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసావా, విచ్ ఈస్ నాట్ టు బి షోన్.
అనేవి కొన్ని ఉంటాయి, అవి మనకి తెలుసు, అందుకే మనం చూపించాం కూడా. సో అలాంటి వాళ్ళ మీద ఎందుకు స్ట్రైక్ అయ్యట్లేదు? అంటే నీ కన్నప్ప మూవీ గురించి మాట్లాడితే స్ట్రైక్ వేసేస్తావు, వీళ్ళ గురించి మాత్రం నువ్వేం, సొసైటీ గురించి నువ్వేం చెయ్యవు, నీ గురించి మాత్రమే, అంతేనా? ఇదేనా తమ్ముడు వేహం పహాం పంతులు అని అంటే ఏంట్రా అది? ఇప్పుడు ఆ మాట అన్నదాన్ని మనం సీరియస్ గా తీసుకుంటే ఒకలాగా ఉంటది, ఫన్నీగా తీసుకున్నాం కాబట్టి ఒకలాగా ఉంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసలేదా గైస్, 3 స్ట్రైకులు పెడితే ఒక యూట్యూబ్ ఛానల్ లేసిపోతుంది, ఛానల్ యూట్యూబ్ లో కనబడదు. అలాంటిది స్ట్రైక్ అనేది చాలా సింపుల్గా వేసేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ స్ట్రైక్ పడిన ప్రతి ఒక్క యూట్యూబరు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి కంటెంట్ చేసుకొని జనాలు నవ్వించుకొని సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యి వచ్చారు అందరూ. మేము ఎలా ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అయ్యామో వాళ్ళు అలానే 4-5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు, మంచిగా చేసుకుంటున్నారు, వాళ్ళ కంటెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు, అందుకే రీచ్ వెళ్తున్నాయి. దాన్ని మీరు వచ్చి వెంటనే ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేపేస్తానంటే వాళ్ళకి అదే ఫుడ్ పెట్టేది, అదే వాళ్ళకి కొంతమందికి, వాళ్ళు దాని మీదే ఉంటారు. అవి ఎలా మరి దాన్ని ఏమంటారా అవికి కరెక్ట్గా? అంటే మరి ఇప్పుడు నీ సినిమా కోసం నువ్వు ఇంత పాకులాడిపోతున్నావు, నీ సినిమా కోసం నువ్వు ఇంత స్ట్రైక్ వేసేస్తున్నావు, పక్కోడు చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మరి దాన్ని ఏమంటారు? వాళ్ళ లైఫ్ని కొడుతున్నారు కదా. నీకు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేసుకుంటావు, కన్నప్ప కాకపోతే ఇంకో కప్ప, అంతేనా? క్లారిటీగా చెప్తున్నాను, నా ఒపీనియన్ కన్నప్ప మీద ప్రభాస్ లేకపోతే నేను నా సినిమా చూడను, ఇది ఫ్యాక్ట్. అర్థమైందా? దానికి ఈ కింగ్ చంద్రరాజుకి కానీ బార్బిల్ ఫిష్ మీటింగ్స్ కానీ ఇలా చాలామంది కొంతమంది ఉన్నారా, 3 యాంగ్రీ బర్డ్స్ అని, ఇక చాలామంది ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్, అన్ని పేర్లు మనం చెప్పలేం, లిస్ట్ ఉంది. వాళ్ళు ఒక లిస్ట్ వేసుకొని వాళ్ళందరికీ స్ట్రైక్లు వేసేసి అది కరెక్ట్ కాదు కదా అని మా ఫీలింగ్ రా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మాట్లాడుకుంటారు, నచ్చితే నచ్చిందని చూడు, లేదంటే క్రిటిసైజ్ తీసుకోకపోతే చూడదు, అంతే. ఇప్పుడు ఏదో ఇష్యూ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ తీసుకొని దీనికి మెర్జ్ చేసి నీ కన్నప్ప ప్రమోషన్స్ వాడుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు ఆయన. లాస్ట్ గా మేము చెప్పేది ఒకటే గురు, TFI బాగుండాలి, అట్ ద సేమ్ టైం యాక్టర్స్ ఆలోచనలు కూడా బాగుండాలి. ఇప్పుడు ఇన్ని సినిమాలు తీసాడు రా, అందులో యావరేజ్ హిట్ రేట్ మానవుడిది ఎంత ఉందిరా? మహా అయితే 4-5 సినిమాలు తప్ప లేవు. వేరే హీరో ఎవడైనా అయితే సస్టైన్ అవుతాడా? నా క్వశ్చన్. నువ్వు వెయ్యవు అన్నా, మీరు అవుతారు, ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీకు ఇది కాకపోతే ఇంకోటి ఉంది, మీరు చాలా పెద్దోళ్ళు, మీ రేంజ్ మీ యూట్యూబర్స్ ఎవరు టచ్ చేయలేరు. అలాంటిది మీరు వచ్చి ఇలా ఆ లెవెల్కి దిగజారిపోయి ఇంత చీప్ ప్రమోషన్స్ చేసుకోవసం లేదు అని నా ఫీలింగ్. ఆయన ఎన్ని స్ట్రైక్లు వేసి ఇంత డిస్కషన్ చేయించి మళ్ళీ నేను కాదు అని ట్వీట్లు చేస్తున్నాడు. ఆయన కూడా ట్రోల్స్ అండ్ రోస్ట్లు త్రూ ట్వీట్స్. మాయా తెలివితేటలు అంటే ఏంటి? పేరు రాకూడదు, ఏవి రాకూడదు బయటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చుట్టూ ఉన్న టీము పెద్ద గొర్రె టీంలా ఉందిరా. ఏది పడితే అది మాట్లాడడానికి చిన్న టాపిక్ అయితే కాదు. అండ్ వి ఆల్వేస్ సపోర్ట్ ఆర్ కమ్యూనిటీ, యూట్యూబ్ కమ్యూనిటీని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అది రైట్ చేస్తే, అలాగే రాంగ్ చేస్తే ఎంత మాట్లాడాలో, ఎంత వరకు మేము వెళ్ళాలో వి విల్ గో ఫర్ ఇట్. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, మీరు చేశారు, స్ట్రైక్లు వేశారు, కేసులు పెట్టారు, ఆ కింగ్ చంద్రరాజ్ మీద అన్ని పెట్టారు, కానీ మళ్ళీ మేము చేయలేదు, ఎవరో చేసి నా పేరు వాడుకుంటున్నారు అని మీరు చెప్తున్నారు. ప్లీజ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మా యూట్యూబర్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ సైడ్ నుంచి మీరు ఒప్పుకోండి, అట్లీస్ట్ మేము చేసాము అవును అని మీరు ఒప్పుకోండి చాలు, ఇంకేం వద్దు. ఆయన కూడా అడిగేది ఒకటే, మీకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఇప్పుడు వాళ్ళున్న దానికి వాళ్ళు ఏం చేయలేరు అంటే ఆ కింగ్ చంద్రరాజ్ అనే ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏంటి అంటే జస్ట్ ఒప్పుకోండి, నేనే చేశాను అని ఒప్పుకోండి చాలు, ఇంకేం వద్దు అని అంటున్నాడు. విత్ ప్రూఫ్స్ ఉన్నాడు ఆయన. ఇంకా అంతకుమించి మేమేం చెప్పదలుచుకోవట్లేదు. వికీ నువ్వేం చెప్తావా? అదేం లేదు, నేనేం చెప్తాను, చెప్పాల్సిన చెప్తారు కదా. అర్థమైంది కదా. ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసారా, బాగాలేదురా, నచ్చలేదురా, అదే సినిమా చూసి అబ్బడి అమ్మ సూపర్ అన్నోళ్ళే ఉన్నారు చాలా మంది యూట్యూబర్స్ లో. ఆ రోజు వస్తుంది, దీనికి కూడా వస్తుంది. కన్నప్ప కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నారా? గైస్ ఇప్పటి వరకు కనుక ఈ వీడియో చూసింటే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో, అలాగే షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. 2K దగ్గరలో ఉన్న వన్ మోర్ థింగ్, ఎవరిని ఉద్దేశం చేయలేదు, జస్ట్ ఫర్ అ పాజిటివ్ కాజ్. కుదిరితే హెల్ప్ చేయండి, వీడియో షేర్ చేయండి, అంతే. మేము మళ్ళీ చెప్తాం, జస్ట్ వీఆర్ సపోర్టింగ్ అవర్ యూట్యూబ్ కమ్యూనిటీ, అంతే. కంచన్న సినిమాలో మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు దబకనెస్.